యువత మేలుకో, విజయాన్ని చేరుకో. ఈరోజు జనవరి 12, 2025. ఈరోజు మొత్తం యావత్ భారతావని స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది. నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్. ఆ మహానుభావుడు యువతకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, 1, యూ హ్యావ్ టు టేక్ ఫిజికల్ హెల్త్, 2 స్పిరిచువల్ హెల్త్, 3 ఇంటలెక్చువల్ హెల్త్. ఫిజికల్ హెల్త్లో మానవుడు తను బతకటానికి ఏమి చేయాలని నేర్పిస్తారు. ఇంటలెక్చువల్ హెల్త్లో తాను బతుకుతూ సమాజంలో ఇతరులను ఏ విధంగా బతికించాలని చూస్తారు. స్పిరిచువల్ హెల్త్లో వన్స్ మనం అట్లా స్పిరిచువాలిటీ సైడ్ పోతే ఇటు సైడ్ రాలేము. కానీ ఆ మహానుభావుడు మనకు వేదాల నుంచి, వేద సారాంశాల గురించి, హిందూ ధర్మం గురించి యువతకు ఎటువంటి సందేశం ఇచ్చాడు అంటే, యువత చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా సక్రమంగా, అంటే ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ, కార్యదీక్ష, సమయపాలన, నీతి, నిజాయితీ అనే ఒక 5 పిల్లర్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో మనమంతా అనుకుంటుంటాము, శ్రీరామచంద్రుని శిష్యుడిగా పొందినటువంటి వశిష్ఠుడు ఎటువంటి ఆనందం పొందాడో తెలియదు, కానీ అలాగే అర్జునుని శిష్యుడిగా పొందినటువంటి ద్రోణాచార్యుడు ఏ విధంగా ఆనందం పొందాడో తెలియదు, కానీ వివేకానందుని శిష్యునిగా పొందినటువంటి రామకృష్ణ పరమహంస ఎంతో ఆనందాన్ని పొందారు. కాబట్టి ఈ సొసైటీలో ఉండేటువంటి ప్రతి యువకులు స్వామి వివేకానంద యొక్క అడుగుజాడల్లో నడవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను.